యూపీఎస్సీ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాలని కలలు కంటారు, కానీ అది అందరికీ అందుబాటులో ఉండదు. ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే పాస్ చేయగలరు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తదుపరి దశ ఇంటర్వ్యూ. దాని ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కూడా చాలా కష్టం. ఇందులో ఇలాంటి ప్రశ్నలు అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాంటి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలిద్దాం. ప్రశ్న: సూటిగా లేదా తలక్రిందులుగా మాట్లాడినప్పుడు అదే అర్థాన్ని ఇచ్చే భాష. సమాధానం: మలయాళం. ప్రశ్న: అతి చిన్న దేశం ఏది? జవాబు: వాటికన్ సిటీ. ప్రశ్న: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా చేయగలిగే పని ఏమిటి? జవాబు: అవయవ దానం. ప్రశ్న: స్నానం చేసినా తడవని అమ్మాయిల సంగతి ఏమిటి? సమాధానం: ఎట్టి పరిస్థితుల్లోనూ నీడ తడవదు. ప్రశ్న: స్త్రీ తన భర్తకు ఇవ్వలేనిది ఏమిటి? జవాబు: ఇంటి పేరు. ప్రశ్న: మానవ శరీరంలోని ఏ భాగం ప్రతి 2 నెలలకోసారి మారుతూ ఉంటుంది? జవాబు: కన్నుబొమ్మల. ప్రశ్న: తల తెగిపోయిన తర్వాత కూడా ఏ జీవి చాలా రోజులు సజీవంగా ఉంటుంది? జవాబు: బొద్దింక. ప్రశ్న: భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరం ఏది? సమాధానం: ముంబై. ప్రశ్న: పెట్రోల్ పంపులో బట్టలు ఎలా ధరించకూడదు? జవాబు: సింథటిక్. ప్రశ్న: రైల్వేలో అమర్చిన WL బోర్డు అంటే ఏమిటి? సమాధానం: WL బోర్డులు ఇన్స్టాల్ చేయబడిన చోట డ్రైవర్ హార్న్ ఊదాలి. ప్రశ్న: నీడలేని వస్తువుకు పేరు పెట్టండి. సమాధానం: రహదారి. ప్రశ్న: సముద్రంలో ఏమి ఉంది మరియు మీ ఇంట్లో నివసిస్తున్నారా? జవాబు: ఉప్పు. ప్రశ్న: నీటిలో నివసించేటప్పుడు కూడా నీరు త్రాగని జీవి ఏది? జవాబు: కప్ప. ప్రశ్న: ఏ గ్రహానికి 2 చంద్రులు ఉన్నారు? జవాబు: మార్స్. ప్రశ్న: రైల్వే టిక్కెట్లో WL అంటే ఏమిటి? జవాబు: వెయిటింగ్ లిస్ట్. ప్రశ్న: పాకిస్తాన్ ఎప్పుడు స్వతంత్రం పొందింది? జవాబు: 14 ఆగస్టు 1947. ప్రశ్న: నీలి సముద్రంలో ఎర్రటి రాయి విసిరితే ఏమి జరుగుతుంది? సమాధానం: రాయి తడిసిపోతుంది మరియు మునిగిపోతుంది. ప్రశ్న: దానికి చెందినవాడు మాత్రమే చూడగలడు మరియు ఒక్కసారి మాత్రమే చూడగలడు. జవాబు: నిద్రపోతున్నప్పుడు కలలు కనండి. ప్రశ్న: భార్య తన భర్తను తాకడానికి అనుమతించని భాగం ఏది? సమాధానం: ఆమె పాదాలు. భార్య తన భర్తను తన పాదాలను తాకడానికి అనుమతించదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.